ఓం నమఃశివాయ. లక్షలు సంపాదించినా దొరకని ఆనందం ఇలా దిక్కుముక్కు లేని అభాగ్యుల ఆకలి తీర్చితే అదే నిజమైన సంతోషమని నమ్ముతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి హైదరాబాదు నుండి విచ్చేసిన వెంకటేష్, స్వరూప దంపతులు భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. కౌండిన్య గోత్రోవస్య నామధేయస్య వెంకటేష్ నామధేయస్య స్వరూప నామ్ని అరవింద్ నామధేయస్య సుష్మా నామధేయస్య సుష్మితా నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य वयु आरोग्य ऐश्वर्य अभिवृद्धिरस्तु శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ. పూజా కార్యక్రమంలో భాగంగా దంపతులిద్దరూ పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. అర్చకుల ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయంలో జరుగుతున్న యాగంలో పాల్గొని పుణ్యఫలాలు పొందారు. భర్గోదేవస్య ధీమధియో న ప్రచోదయాత్. నమః స్వాహా. ఓం భూర్భువః స్వాహా. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులలో ఇటుక సాయం చేసి శివాశీస్సులు పొందారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తులు హైదరాబాద్ ఎల్బీ నగర్ వాస్తవ్యులైన వై వెంకటేశ్వరరావు, సత్యవతీ దంపతుల తరపున శివపుత్రుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవత్వానికి ఓ పరిపూర్ణ చిత్రంగా నిలిచారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.